హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హ్యాపీ హోమ్ వ్లాగ్స్. ఈరోజు అయితే సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ క్యాప్సికమ్ ఫ్రై ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందామండి. అన్నంలోకి కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది ఈ ఫ్రై. ఒకసారి టేస్ట్ చేశారంటే వదిలిపెట్టారండి, అంత బాగుంటుంది. మీ ఫేవరెట్ రెసిపీ అయిపోతుంది ఖచ్చితంగా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. దీనికోసం నేనైతే 2 క్యాప్సికమ్ తీసుకున్నానండి. ఈ విధంగా శుభ్రంగా కడిగి పెట్టి తుడిచేసిన తర్వాత ఈ క్యాప్సికమ్ని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. నేను స్క్వేర్ షేప్లో కట్ చేసి పెట్టానండి. ఈ క్యాప్సికము అలాగే ఉల్లిపాయ, కొంచెం కరివేపాకు తీసుకొని కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. దీనిలో సింపుల్ మసాలా వేస్తే ఈ టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుందండి. దీనికోసం వేయించిన పల్లీలు, అలాగే వెల్లుల్లి, కొంచెం నువ్వులు, ఎండుమిర్చి అండి, అంతే. ఈ విధంగా దీన్ని మెత్తగా మిక్సీకి కొంచెం పలుకులుగా ఉండేటట్టుగా మిక్సీకి పట్టుకోవాలండి. ఈ విధంగా పౌడర్లా చేసి పెట్టుకోవాలి. చూసారు కదా, పలుకులుగా వెల్లుల్లి వేసాం కదా, కొంచెం ఎక్కువ వేయడం వల్ల ముద్దగా ఉంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. స్టవ్ ఆన్ చేసి బాండిల్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి, అలాగే ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, తాలింపు గింజలన్నీ వేసుకొని అలాగే కొంచెం వెల్లుల్లి కూడా యాడ్ చేసుకొని దీన్ని సిమ్లో పెట్టుకొని తాలింపుని బాగా వేయించుకోవాలండి. ఇలా చూసారు కదా, తాలింపు వేగిపోయిన తర్వాత ఇందులో క్యాప్సికము, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి. హై ఫ్లేమ్లో పెడితే కొంచెం పచ్చిగా అనిపిస్తుంది. ఈ విధంగా అంతా కలిపేసుకోవాలి. ఒకసారి ఆయిల్ బాగా పట్టాలి. ఈ విధంగా కొంచెం మగ్గిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసుకోవాలి. మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలండి. చూసారు కదా, వాటర్తోనే ఉడికిపోతుంది బాగా. మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. ఈ క్యాప్సికంలో విటమిన్ సి చాలా ఎక్కువ ఉంటుందండి, అలాగే ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. హెయిర్ బాగా పెరగాలన్నా, అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ రెసిపీ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, ఈ విధంగా క్యాప్సికమ్ అంతా బాగా మగ్గిపోయిందండి. చూడండి, ఒకటి చూపిస్తాను నేను. ఈ విధంగా కట్ చేసామంటే సాఫ్ట్గా తునిగిపోతుంది. అప్పుడు ఈ క్యాప్సికమ్ అనేది మగ్గినట్టండి. దీనిలో వేయించి పెట్టుకున్న మసాలా ఉంది కదండి, ఆల్రెడీ మిక్సీకి పట్టుకున్నాం కదా, దీన్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఒక 3 నిమిషాలు సిమ్లో పెట్టి మగ్గిచ్చేసారంటే సరిపోతుందండి. ఒకవేళ మనకి కొంచెం తడిగా కావాలనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే మరింత టేస్టీ కోసం కొంచెం నువ్వులు కూడా యాడ్ చేశానండి. హెల్త్కి కూడా చాలా మంచిది. నువ్వులు అనేది మనం తినే ఫుడ్లో ఏదో ఒక రకంగా యాడ్ చేస్తూ ఉండాలి. చూసారు కదా, ఎంతో టేస్టీ అయినటువంటి క్యాప్సికమ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ అనేది హార్ట్కి కూడా చాలా మంచిదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మన ఛానల్లో చూడాలనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.